జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు మనము 22వ సర్గలో ప్రవేశిస్తున్నాము. ఈ సర్గకు ముందుగా రెండు విశేషమైన మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే రాముడు ఎందుకు అవతరించాడు? రాముడు ధర్మాన్ని కాపాడటానికి, నిలబెట్టడానికి అవతరించాడు. అలాగే దుష్ట శిక్షణకి అవతరించాడు. ఇంకా దాంతోపాటు ఇంకా ఏం చేస్తున్నాడు? శ్రీరాముడు భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఎలా జీవించాలి, తోటివారు ఎలా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే. ఎందుకు తీసుకోవాలంటే రాముడు అవతరించింది మానవుడిగా అవతరించాడు, దేవుడిగా అవతరించాల. మానవుడిగా భగవంతుడే మానవ రూపంలో అవతరించి మానవుడు ఇలా నడుచుకోవచ్చని తను మార్గం వేసి చూపించాడు. ఇక మనం ఏంటంటే ఆ మార్గంలో మనం నడవాలి. అందుకే రామ అంటేనే మన శరీరంలో ఎన్నో పాపాలు తొలగిపోతాయి. దాంతోపాటు దీన్ని ఆచరించి రాముడు యొక్క విధానాన్ని, రాముడు అవలంబించినటువంటి లక్ష్యాన్ని మనం ఆచరించామంటే మనకి జీవితంలో మనం వచ్చిన లక్ష్యం మనకి బోధపడిపోతుంది అనమాట. కాబట్టి ఈరోజు సర్గలో ఈ యొక్క సర్గ విశేషం ఏంటంటే రామలక్ష్మణులు శ్రీరాముని విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి అతిబల విద్యను గ్రహించుట. అంటే ఈరోజు మనకి దీనికి ముందు ఏం చెప్పుకున్నాము? దశరథుడు నేను వాళ్ళని చంపలేను, ఇది అయ్యే పని కాదు, నేనే చంపలేనప్పుడు, నా అక్షోహిత సైన్యమే చంపలేనప్పుడు రాముడు ఎలా చంపుతాడు అన్నాడు. మరి దీనికి ఏం చెప్పాడు వశిష్ఠ మహర్షి? అసలు నువ్వు దీని గురించి ఆలోచించొద్దు. విశ్వామిత్రుడు రాముడిని అడవులకు తీసుకోవడానికి నెపం కోసమే పిలిచాడు. దేనికి నెపము? ఆయన కొన్ని విద్యలు ఈయనకి ఇవ్వాలి, కొన్ని ఈయనకి దారబోయాలి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం రేపొద్దున రాక్షస సంహారం జరుగుతుంది, రావణాసుని వధించాలి. కాబట్టి దీని గురించే నెపంతో ఈయన బయటికి రమ్మంటున్నాడు. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ యొక్క రహస్యం అనేది వశిష్ఠ మహర్షికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఎప్పుడైతే దశరథ మహారాజుని ప్రాధేయపడ్డాడో, దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే చెప్పాడో ఈయన ఖచ్చితంగా దానికి శిరసావించాడు. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. వశిష్ఠ మహర్షి గురువు ఎప్పుడైతే కుల గురువు ఒక మాట చెప్పాడో, ఒక అధిష్టానంలో ఉన్నటువంటి దేశాన్ని పాలించి అయోధ్య నగరాన్ని పాలించే చక్రవర్తి గురువు చెప్పినట్టు విన్నాడు. కానీ ఈరోజు సమాజంలో అలా వినేవాళ్ళు చాలా తక్కువ. అలా విన్నాడు కాబట్టే కథ నడిచింది ముందుకి. ఎప్పుడైనా సమాజంలో ఇప్పుడు మనకి దీని ద్వారా ఏం తెలుస్తుంది? గురువుని గౌరవించాలి, గురువు మాట వినాలి, గురువుని దైవంతో సమానంగా భావించాలి. అప్పుడే మన జీవితం అనేది బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే వశిష్ఠుని హితవచనములకు దశరథ ముఖము వికసించడం, ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఈయన అంతా ఆనందపడ్డాడు. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణుని పిలిపించాడు. రామలక్ష్మణులు ఇద్దరిని పిలిపించాడు. తల్లి కౌశల్యు, తండ్రి దశరథుడు శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తంగా మంగళాశీస్సులు పలికినం. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డ అయిన రాముని మూర్ధమును ఆగ్రహించి తల దగ్గర ముద్దు పెట్టుకున్నాడు. ప్రసన్నమైన మనసుతో అతనికి విశ్వామిత్రుడికి అప్పచెప్పాడు. చూడండి, ఇక్కడ విశేషం ఏంటంటే తను ఇచ్చేసాడు విశ్వామిత్రుడికి, తీసుకెళ్ళాను అంటే. అనగానే ఇక్కడ ఏం జరిగింది? ఆ సమయంలో విశ్వామిత్రుని పక్కన చేరి ఉన్న రాజీవలోచనుడైన రాముని చూచి వాయువుకు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచింది. అలాగే మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసింది. చూడండి, ఒక మంచి కార్యం జరుగుతుందంటే పూలు అంటే లక్ష్మీదేవి, పూలవాన కురిసిందంటే లక్ష్మీదేవి కూడా వాళ్ళు అనుకరిస్తుంది. అలాగే దేవదుందుబులు శంఖములు మధురముగా ధ్వనించరు. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోచుండగా జులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయిన ఆయన్ను అనుసరించారు. చూడండి, జులపాల జుట్టు వారంట. స్వామి ఎలా ఉంటాడు? జులపాల జుట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కో విశేషం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి చెప్పాడో, ఎప్పుడైతే గురువు చెప్పాడో, గురువు మాట ఎవరున్నారు? దశరథ మహారాజు అన్నాడు. అలాగే తండ్రి మాట ఎవరున్నాడు? శ్రీరాముడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈయనే నేను చంపలేను అన్నప్పుడు నన్ను పంపిస్తున్నాడు ఏందని అడవులకు ప్రశ్నించాడా? కానీ ఈరోజు పిల్లలు అలా లేరు. ఈరోజు ప్రతిదానికి ప్రశ్నిస్తున్నారు, తండ్రి మాట వింటలేదు. ఇక్కడ తండ్రి మాట జవతాటకూడదని చూపిస్తున్నాడు అనమాట. ఎలా చెప్పాడో అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు అంట. అది బిడ్డ యొక్క లోకంలో మనం బతకాల్సిన తీరు అది అనమాట. రాముని వెంట నడిచాను. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదలను ధనుస్సులను ధరించి ఎప్పుడైతే రాముడు నడిచాడో ఎమ్మట ఏం చేశాడు? లక్ష్మణుడు కూడా ఎమ్మట
ఆయన వెంట నడిచాడు. రామలక్ష్మణులు అమ్ముల పొదలను ధనుసులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకు వెలుగులు విరజిమ్ముతూ అటు నిటు తూనీరములు దానిలో ఉన్నటువంటి బాణాలు ధనుసును దాల్చి వారు 3 తలల పన్నగమలే భాషించారు. 3 తలల పాములే భాషిస్తున్నారని చక్కని సౌందర్యంతో పరాక్రమంతో ఒప్పుచు వారు అశ్విని దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనార్థులై ఉండి ఎప్పుడైతే ఇవన్నీ తీసుకున్నారో ధనుర్ధారులై అంటే ధనుసు ధరించి ఉన్నారన్నమాట. కాబట్టి తండ్రి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలనే ఒక నిర్దేశాన్ని ఒక విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు శ్రీరాముడు. తెలియజేస్తూ ఇప్పుడు అన్న ఎమ్మటి ఎవరు నడిచాడు? తమ్ముడు నడిచాడు. అన్న ధర్మము, తమ్ముడు అర్థము. అర్థం అంటే ఏంది? ఇంకా ఆయనే ధనము అన్ని భగవంతుడు అంతా ఆయనే. కాబట్టి ధర్మం ఎప్పుడు నడుస్తుందో అర్థం కూడా అప్పుడే నడుస్తుంది. వారు ఉడుము చర్మలతో నిర్మితమైన తొడుగులను చేతులకు ధరించి ఉన్నారు. ఖడ్గదారులై అపూర్వ శోభలతో విలసిల్చున్నారు. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులకు రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖలు వాజన్మస్సులకు అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరిస్తూ ఆయన వెంబట శోభించినారు. ఆయన వెంబట చాలా అందంగా ఎంత బాగా పోయాడంటే అంత అందంగా ఆయన వెంబట బయలుదేరుతున్నారన్నమాట. అలాగే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరంన 1.5 యోజన దూరంలో చేసిన పిమ్మట 1.5 యోజనం అంటే 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. 1 యోజన దూరం ప్రయాణించిన తర్వాత 1.5 యోజనం దారి ప్రయాణించిన పిమ్మట రామ అని మధురముగా సంబోధించి ఇట్లన్నాడు, నాయన ఆ నీటిని గ్రహించు, ఆలసింపగా ఆచరణమనవచ్చు. మీకు బల అతిబల అను మంత్రాలని ఉపదేశించదును. చూడండి, ఇక్కడే మొదలైంది. మంత్రాలు ఉపదేశిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు మానవుడుగా అవతరించి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి అన్నీ కూడా మళ్ళీ అందించాలంటే వీళ్ళు మానవ రూపంలో ఉన్న వీళ్ళు వచ్చి అందించాలి. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి. మానవుడే కానీ భగవంతుడు. బల అతిబల అని మంత్రం ఉపదేశించడం స్వీకరింపము. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ, చూడండి మంత్ర ప్రభావం ఎలాంటిదంటే బల అతిబల అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు. ఇక ఆకలి దప్పులు లేకపోతే మనిషికి ఇంకేం కావాలా? అలసట ఆకలి దప్పులు లేకపోతే ఇంకా వాడి గురించి ఇంకా ఆలోచించే పనే లేదు. మనకి ఏదైతే నిర్ణయం ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని సాధిస్తాం అనమాట. నీ రూపు కాంతులు కూడా తరగవు. ఇప్పుడు మనం ఒక పూట ఆనందం లేదనుకో ఎలా అయిపోతాము? డీలా పడిపోతాం. మంచులు తాగపోయినా కొద్దిగా టయానికి ఏం చేయకపోయినా కూడా డీలా పడిపోతాం. కానీ ఇక్కడ రూపు కాంతులు కూడా తొలగవు. నువ్వు నిద్రించుచున్నాను, ఏమరపాటు ఉన్నాను, రాక్షసులు నిన్నేమి చేయగలరు. ఇంకొక ప్రభావం చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ నిద్రిస్తూ ఆదమరిచి ఉన్నా కూడా రాక్షసులు ఏం చేయగలరంట. మరి ఈ యొక్క ప్రభావం అంత చెప్తున్నాడు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలం ఎవడో ఉండడు. ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. ఇంక ఆ భూమండలంలో ఎవరు ఉండరు అంటే అదంతే, భగవత్ అవతారం. ఇంక నిన్ను ఎదిరించేవాడు ఎవరు ఉండరు అని చెప్పాడు మేడం. చెప్తూ అలాగే ముల్లోకములందు నీకెవరూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యము కానీ సామర్థ్యం కానీ విషయగ్రహమునందు కానీ చక్కని కార్యనిశ్చయం చేయట్లో ప్రత్యుత్తరం ఇచ్చట్లో లోకములను నీతో సమానుడు ఎవడు లేడు. నీకు సమానంగా ఎవడు లేడు. లోకంలో ఎవడు లేడన్నాడు. లోకంలో ఎవడు లేడన్నాడు. అలాగే బది అతిబల అని ఈ మహామంత్రములను సమస్త జ్ఞానమునకు మాతృకులుగా ఈ 2 విద్యలు లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడు ఎవడో ఉండడు. ఓ పురుషోత్తమ రఘురామ, మార్గమునందు అతిబల అతిబల అనే మంత్రాలు జపించుచు నువ్వు పయనించినచో, ఎప్పుడైతే నీ మంత్రాలు జపిస్తూ ప్రయాణం సాగిస్తావో నీకు ఆకలి దప్పులు బాధలు ఉండవు. లోక కళ్యాణముకై ఈ విద్యలను స్వీకరింపము. ఈ 2 విద్యలు అభ్యసించినచో నీకు సాటి లేని యశస్సు అబ్బును. ప్రభానితులైన ఈ 2 విద్యలు బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి. ధార్మికుడైన ఓ కాకొస్స, ఆయన వంశాన్ని పలుకుతున్నాడు, ఈ విద్యను పొందుటకు నీవే అర్హుడవు. కాబట్టి డైరెక్ట్గా ఉన్న విషయం చెప్పాడు. ఇది బ్రహ్మ ద్వారా వచ్చిన విద్య, ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ ద్వారా నీకు ఉపదేశించాలని పంపించాడు ఆయన. అంటే తనదే తనకు వస్తుంది అంతే. బ్రహ్మ ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? భగవంతుడి దగ్గర నుంచి సృష్టించబడ్డాడు. ఆయన విద్యను ఆయనే తీసుకున్నాడు. ఎందుకంటే మానవ రూపంలోకి వచ్చాడు కాబట్టి.
అలాంటి విద్య అనమాట. తీసుకుంటూ పూర్వోత్తములైన ఉత్తమ గుణాలన్నీ నీలో సమృద్ధిగా కలవవు, ఇందు సందేహం లేదు. ఉత్తమ గుణాలన్నీ కూడా నీలో బాగుండయి, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది లోక శ్రేయస్సు కోసమే. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించడం వలన అవి లోకమున వివిధ రూపంలో విస్తృతమవును. కాబట్టి నేను తపస్సు ద్వారా సంపాదించిన ఇవన్నీ కూడా నీకు అందిస్తున్నాను. అంతటా శ్రీరాముడు ప్రసన్న వదులై ఆచమించి, అక్కడ నీళ్లు తాగమన్నాడుగా, ఆ నీళ్ళని ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడై విశ్వామిత్రుడి నుండి బలి అతి బల, బల అతి బల, బల అతి బల అనే 2 విద్యలు గ్రహించాడు. ఎప్పుడైతే అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఈ 2 విద్యలను పొంది శరత్కాలమందు సహస్ర కిరణుడై సూర్య భగవాన్ వలె విరజిల్లుతున్నాడు. ఎప్పుడైతే ఆ విద్యలు పొందాడో ఆయన సూర్య భగవానుడి వలె తేజము అలా ఉందన్నమాట. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుటూ మొదలగు సేవలో నడిచాను. చూడండి, ఎప్పుడైతే ఆయన విద్యని ఈయన పొందించాడో అప్పటిదాకా ఈయన ఎవరు తెలియదు, విశ్వామిత్రుడు ఎవరు తెలియదు. ఎప్పుడైతే మనకి ఎవరైనా ఒక విద్యను బోధిస్తే ఏమవుతారు, మనకు వాళ్ళు గురుప్రాయులు అవుతారు, గురువుతో సమానం అవుతారు. ఏ విద్యను సరే, ఒక కొత్త విద్యను మనకి నేర్చుకున్నాము, అందులో కొత్త విద్య కాదు, ఇది మహామంత్రమైన మహాశక్తివంతమైన మంత్రాలు అన్నమాట. ఇంకా ఆకలి దప్పుకులు ఉన్నవంటే ఇంకా ప్రపంచంలో ఇంకా వాడికి ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు. వాటిని జయించామంటే మనం అన్నిటిని జయించినట్టే. మరి అలాంటి వారు గురువు భావించాడు. కాబట్టి అలాంటి గురువుకి ఏం చేశాడు, ఈయన పాదాలు ఒత్తాడు. పిమ్మట ఆ ముగ్గురును సరయూ నది తీరమునందే రాత్రి గడిపిరి. చూసారా, అక్కడే ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారంట. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ రోజు వాక్యంలో, దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరుండ్రి. అయినను విశ్వామిత్రుడిని మధురమైన లాలింపు మాటలతో వారికి రాత్రి హాయిగా గడిచెను. చూడండి ఎక్కడ ఇంత విశేషము. పట్టు పానుపులు, ఎంతో మధురమైనటువంటి పట్టు పానుపుల మీద పరుపుల మీద పడుకోవలసిన శ్రీరాముడు వెంట నడిచి ఎక్కడో చెట్ల కింద పొదల మీద ఎక్కడో పడుకోవాల్సి వచ్చింది. తృణశయ్య అంటే చిన్న చిన్న మొక్కల మీద, చిన్న ఉంటాయి కదా, వాటి మీద వాటి మీద పడుకోవాల్సి వచ్చింది. అంటే ఏంది, అవి అలవాటు లేని వాళ్ళు ఒక క్షణం కూడా బయట పడుకోలేవు, అందులో కింద పడుకోలేవు. అలాంటప్పుడు ఈ చిన్న చెట్ల దగ్గర పొదల దగ్గర పడుకోవాలంటే ఎలా పడుకుంటాం? మరి అలాంటి చోట ఆయన నిద్రించేదానికి కూడా ఈయన ఏం చేశాడు, మధురమైన మాటలతో ఎన్నో కథలు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఎంతో అనుభవించినాడు కాబట్టి అలాంటి విశ్వామిత్రుడు వాళ్ళకి మధురమైన మాటలు చెప్తూ ఆ రాత్రి తెలియకుండా హాయిగా గడిచిందనమాట. కాబట్టి ఈ సర్గ ఈ వాక్యంతో కంప్లీట్ అయింది, పూర్తయింది. ఇప్పుడు ఇది 22 సర్గ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకండే ద్వావింశ సర్గః. జై శ్రీమన్నారాయణ.